హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ ఉల్లు ఊన్ అనేటువంటి లెసన్ని చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ 15వ లెసన్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి సునో బోలో. చిత్రమే క్యా దికాయి దే రహా హై. చిత్రంలో మనకి ఏం కనిపిస్తుంది? చిత్రమే ఏక్ ఉల్లు దికాయి దే రహా హై. మనకు వచ్చేసి ఒక గుడ్లగూబ కనిపిస్తుంది. మేళా కబ్ లగాతా. మేళా ఉత్సవాలు ఎప్పుడు జరుగుతున్నాయి? మేళా అంధేరేమే లగాతా. ఉత్సవాలు వచ్చేసి రాత్రిపూట జరుగుతుంది అనమాట, అర్ధరాత్రిలో జరుగుతుంది, చీకటిలో జరుగుతుంది. ఉల్లు మేలేసే క్యా లాయా. ఆ యొక్క ఉత్సవం నుంచి ఏం తీసుకొని వచ్చింది? ఉల్లు మేలేసే ऊन का स्वेटर लाया. ఉన్ని స్వెటర్ని తీసుకొని వచ్చింది. అగర్ ఆప్ మేలే మే జాతేతో క్యా లాయే. మీరు కానీ ఉత్సవాలకు వెళ్తే మీరు ఏం తీసుకొని వస్తారు? అగర్ మై మేలే మే జాతేతో గుడియా లాతా హూ. జాడే మే ఆప్ క్యా కర్తే హై. ఈ యొక్క చలికాలంలో నువ్వేం చేస్తావు? జాడే మే మై సోతా హూ. బాగా చలిగా ఉంటే మనము నిద్రపోతాం అనమాట. లేదు పకోడీలు వేయించుకొని తింటూ ఉంటాము చలిగా ఉంది అన్నటువంటిది, వేడి కోసము. లేకపోతే టీ తాగుతాము. గీత్ మే ఉల్లు ఊన్ శబ్ద పహచాన్ కర్ గోళా लगाइए. ఉల్లు ఊన్. उल्लू में और ऊन में ऊ वर्णमाला में दिखाइए. चित्रों के आधार पर वाक्य पढ़िए. उल्लू ऊन. उल्लू डाल पर बैठा है. ఒక కొమ్మ పైన కూర్చొని ఉన్నది గుడ్లగూబ. యహ్ ఊన్ హై. దీన్ని గుడ్లగూబ అంటారు. ఉల్లుకి ఆంకే తేజ్ హై. చాలా పెద్దవిగా ఉంటుంది ఆ యొక్క గుడ్లగూబ యొక్క కళ్ళు. మా ఊన్ సే స్వెటర్ బున్తీ హై. అమ్మ వచ్చేసి ఉన్నితో స్వెటర్ని అల్లుతూ ఉంది. చిత్ర దేకియే శబ్ద పడియే అక్షర పహచానియే. ఉదర్ ఉదరా ఉదర్. తర్వాత వచ్చేసి బక్సే మే ఉదర్ అక్షర్ బోలియే. ఇక్కడ వచ్చేసి ఉదర్ అనేటువంటిది అక్షరాన్ని ఇవ్వడం జరిగింది. దాన్ని ఉపయోగించి ఎన్ని పదాలు తయారు చేయొచ్చో చూద్దాము. పహలా అక్షర్ కౌన్సా హై. మొట్టమొదటి అక్షరం ఏంటి? ఊ. దూసరా అక్షర్ కౌన్సా హై? దా. తీసరా అక్షర్ కౌన్సా హై? రా. ఏక్ తీన్ అక్షర్ మిలాకర్ పడియే. 1, 3 కలిపి చదివితే ఓర్. చిత్రమే పహలే అక్షర్ సే అన్య అక్షర్ జోడ్కర్ పడియే. మొట్టమొదటి అక్షరాన్ని కలుపుతూ లాస్ట్ పదాన్ని చదవండి. ఉడద్ ఊపర్. ఊ అక్షర్ సే అన్య అక్షర్ జోడ్కర్ పడియే. మిగతా అక్షరాన్ని కలిపి చదవండి. ఇక్కడ చూడండి. ఉట్ అలా ఉలట్ ఉదర్ ఉడద్ ఉదర్. ऊ अक्षर से अन्य अक्षर जोड़कर पढ़िए. ऊद ऊब ऊन. बिंदु मिलाकर अक्षर लिखिए. उड उड़द उतर ऊन ऊब ऊपर. तारों में से एक जैसे शब्द चुनकर लिखिए. ఇక్కడ ఉన్నటువంటి బాక్సుల్లో ఉన్నటువంటి వాటిని కలిపి అక్కడ ఏమేమి అక్షరాలు వచ్చినాయో పదాలు వచ్చినాయో వాటిని ఇక్కడ రాయండి. ఊబ్ ఊన్ ఉల్లు వుడ్. సుందర అక్షరం మే నిమ్నలిఖిత శబ్ద లిఖిए. అందంగా రాయండి. వుడ్ ఉర్ ఉడద్ ఉతరన్. ऊन ऊद ऊब ऊपर. చిత్ర దేకర్ రిక్త స్థాన్ మే సహీ శబ్ద లిఖిए. చిత్రాన్ని చూస్తూ మనము వచ్చేసి కరెక్ట్ అయినటువంటి పదాలని రాయండి. మా ఊన్ సే స్వెటర్ బున్తీ హై. అమ్మ వచ్చేసి ఉన్నితో స్వెటర్ని అల్లుతుంది. డాల్ పర్ ఉల్లు బయట హై. కొమ్మ పైన గుడ్లగూబ కూర్చొని ఉన్నది. ऊ डा दा ना फा ऊ ला रा बा इन उत्तरों అక్షరం से नए शब्द बनाइए. వీటితో కొత్త శబ్దాలని తయారు చేయండి. వుడ్ నల్ ఫల్ ऊन ऊब ऊपर. చిత్ర దేకియే చిత్ర బనాయియే రంగు భరియే. ఉల్లుని ఈ విధంగా మీరు గీసి మీరు పేరు రాయండి.